ఉండండి. జగన్ శ్రీకాకుళం పర్యటనకు సంబంధించి పార్థసారథి మాట్లాడారు. ఈ పర్యటనపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ ఎందుకు పర్యటనలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మంత్రి పార్థసారథి. బాధితుల్ని కాకుండా నిందితుల్ని పరామర్శించడం చాలా దారుణమన్నారు. వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దాడులు చేస్తున్నారన్నారు పార్థసారథి. మహిళా ఎస్ఐని అసభ్య పదజాలంతో దూషించారన్నారు పార్థసారథి. ఉందండి, అవుతుంది, కలడానికే కదా వచ్చారు అంత దూరం నుంచి. అలా ఏమి ఉండదు, కలుస్తారులేండి. ఇటువైపు అటు మహిళా ఎస్ఐని దౌర్జన్యం చేస్తున్నారో, మహిళ తనని తాను కాపాడటానికి ఏ విధంగా ప్రయత్నం చేసుకుంటుందో ఒక్కసారి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితిని వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఎటువంటి పార్టీ కూడా ఒకసారి ఆలోచించేయాలి. ఈ పోలీసు ఒక మహిళా ఎస్ఐ మీద ఎవరైతే ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా నేను తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శల పేరుతో ఒకసారిటేమో రఫ్రఫలు ఆడిస్తాం, లేకపోతే తొక్కేస్తాం, లేకపోతే ఇటువంటి దుశ్శాసన పర్వాలు అసలు ఆయన ఎందుకు చేస్తున్నారో కూడా ఈ యాత్రలో ఈ పరామర్శ పేరు మీద ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ భయంతో భయపెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకి తావు లేదు. ఇటువంటి ఎంతమంది వచ్చినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు గట్టిగా సరైన బుద్ధి చెప్పగలరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.